బోస్ శోభరాజుని మీద చాలా డబ్బు పందెం కట్టాడు. పందెమా? నువ్వు ఓడిపోతావని కట్టాడు. నేను చెప్పింది చెయ్యి, ఓడిపో. శోభరాజు వృత్తే అది కదా బోస్. నా తమ్ముడు వాడే గెలవాలని అతను చెప్పలేను. నువ్వు ఓడినందువల్ల ఈ రోజు వాడికి ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? మనకేమొచ్చింది? 50,000 రూపాయలు వచ్చింది. చాలదా? సరే అదులే. ఈ రోజు నుంచి నువ్వు శోభరాజుకి ఎంతో కావలసిన వాడివయ్యావు. అతని సొంత మనిషిలాగా, నాలాగా. రౌడీగానా? అవును, రౌడీనే. అలాగే అనుకో. నువ్వెవరివి? ఊరికి కాళ్ళు చేతులు ఆడిస్తూ బాక్సింగ్ చేస్తే పెద్ద ఛాంపియన్ అవుతావా? నిజ జీవితంలో నువ్వు ఛాంపియన్వి కాదు, అతను శోభరాజ్. నీకు తెలీదు, నువ్వు చిన్న కుర్రాడివి. మనమంతా జీవితంలో ఓడిపోయిన వాళ్ళం. శోభరాజ్ అంటే లేకుంటే మనకొక్క పూట భోజనం కూడా దొరికిండదు, తెలుసుకో. నీ బాక్సింగ్ మనకి తిండి పెట్టదు. అని నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నువ్వు బాగా చదువుకున్నవాడివి, నీకున్న మెదడుకి. ఎవరికి కావాలరా మెదడు? పెద్ద మెదడు.
30 రూపాయలు ఇస్తే కసాయికట్లో దొరుకుతుంది. నువ్వు ఎవరు అనుకొని ఇలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏముంది? నలుగురు పనికిమాలిన మెదవలతో కలిసి రోడ్ల మీద తిరుగుతున్నావు. శోభరా గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది, నాకే అర్హత ఉంది. ఇక్కడ డబ్బు కావాలరా, డబ్బు. అది శోభరా దగ్గర ఉంది. అది ఏ మార్గంలో వచ్చినా సరే. మనమంతా వీరులమై పోరాడుతాం. విజయం పొంది గమ్యం వైపు పయనిద్దాం. మన నాన్న చెప్పింది ఇంకా మీ నాన్న చెప్పింది తలుచుకుంటున్నావా? ఇలా చెప్పిన వాడి నలుగురు మంచి వాళ్ళని పట్టించి ఉరికంబ ఎక్కించి దేశద్రోహి అయిన చెడ్డ పేరు తెచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి మనం పుట్టామని తలుచుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. దానికంటే శోభరాజ్కి అనుచరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అన్నయ్య, రే, పట్టించే వాడికంటే పట్టడన్నం పెట్టేవాడికి ఎంతో బెటర్. అది తెలుసుకో. మనల్ని కన్నవాడు ఒక పిరికివాడు. ఆయన చెప్పిందే వేదవాక్ అనుకుని జీవితాన్ని నాశనం చేసుకోకు. బుద్ధిగా రేపు శోభరాజ్ తెచ్చుకోను. బోస్, ఇలారా. ఏంటి తాతయ్య? మీ నాన్న కోసం ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన్ని మీ ఇంటికి తీసుకుపో. ఎవరు? అదిగో ఆయనే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి. మా నాన్నగారు మీకు ముందే తెలుసా? తెలుసు. మీ పేరేంటి? భరత్. ఓ, భరత్ అంకులా. మీరు నాకు ముందే తెలుసు. మా నాన్నగారు చెప్పారు. తెల్లవాళ్లతో యుద్ధం కూడా చేశారట కదా. నాన్న, మీ ఫ్రెండ్ భరత్ అంకుల్ వచ్చారు. ఇరవై ఏళ్లుగా నీకోసమే వెతుకుతున్నాను రా. సత్యమూర్తి, ఇంకా ఆ పేరుతోనే బతుకుతున్నావురా? ఎరా, నిన్ను ఆ పేరుతో పిలుస్తుంటే నీకు సిగ్గుగా లేదు? నీ ఇంట్లో ఈ జెండానా? నువ్వు స్వతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ఈ జెండాను చూస్తుంటే నీ మనసు రగిలిపోవటంలా? ఈ జెండా కోసం మేము చిందించిన రక్తం గుర్తు రావటంలా? రే 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 ద్రోహి! కుమార్, ఇమ్రాన్, జాన్, ఆ అమ్మాయి జయంతి అందరూ స్వతంత్రం కోసం పోరాడారా? పాపం అమ్మాయి జయంతి తనకు పెళ్ళై తనకు పుట్టబోయే బిడ్డ స్వతంత్ర భారతంలో బతకాలని చెప్పిందే. ఆ మాట మీ చెవులకు వినిపించడంలా? చంపావు కదరా. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నానే, అవన్నీ మర్చిపోయావు కదరా. నీ స్వార్థం కోసం, నువ్వు ఒక్కడో బతకడం కోసం అందరూ ప్రాణాలు తీసావు కదరా దేశద్రోహి. తెల్లవాళ్ళు నా చేతి నరికినప్పుడు కూడా నాకు బాధే లేదురా. కానీ నీకు తోడుగా ఉన్న వాళ్ళని నువ్వే పట్టించావని చెప్పారే, ఆ బాధ ఇంకా నా గుండెలోంచి పోలేదురా. జాతీయ జెండాను చూస్తేనే దేశభక్తుల వాళ్ళు పొలికిస్తుందిరా. అలాంటి జెండా నీటిలో పెట్టుకున్నావు కదరా, సిగ్గులేని కాడుగా. మాతృదేశానికి ద్రోహం చేయటం, కన్న తల్లిని తార్చడం ఒక్కటేరా. రెండు దెబ్బలు పోలీసు వాళ్ళు కొట్టగానే మా అందరినీ పట్టించావు కదరా పిరికి వెద. నీ పిరికితనం వల్ల నువ్వు ఒక్కడో బతకడం కోసం 5 మందిని తెల్లవాళ్ళతో నాకు బలి చేసావు కదరా. నీలాంటి వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు, 10 మంది పిల్లలకు పాఠాలు నేర్పించే టీచర్లు. రై, ఈ బతుకు బతకడానికి సిగ్గుగా లేదు? ఫు! రై, నీలాగే నీ పిల్లల్ని పెంచొద్దు. రేపు వాళ్ళ వల్ల మంచి వాళ్ళు ఎవరు చనిపోకూడదు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు బాబు. నీకు పాయసం అంటే బాగా ఇష్టం కదా? ఇదిగో, వెళ్ళి చక్కెర తీసుకురా. వెళ్ళిరా.
ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఆ శోభరాజ్ అమాయక ప్రజల దగ్గర మామూలు అనే పేరుతో డబ్బులు గుంజేవాడు. ఇప్పుడు వాళ్ళున్న స్థలాన్ని కాజేయడానికి చట్టాన్ని కొనేశాడు. ఇక వాడిని ఎవరూ ఏమి చేయలేరు. లేదు మేడం, ఇక మీద ఇలా జరగదు. శోభరాజ్కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తాను. వాడికి వాడి రౌడీలకి శిక్ష పడేలా చేస్తాను. మరి మీ అన్న గురించి కూడా చెప్తావా? ఆ, చెప్తాను మేడం. విక్రమ్ హత్య గురించి అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది బోస్. విక్రమ్ నా ఫ్రెండ్. విక్రమ్ హత్య గురించి అన్ని నిజాలు అందరి ముందు చెప్తాను. అందుకు మా అన్నయ్యకి ఏ శిక్ష పడినా సరే విక్రమ్ ఏమేమి చేయాలనుకున్నాడో అన్నీ ఇక మీదట నేను చేస్తాను. నువ్వు ఈ మాట అన్నందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నీలోనూ మంచివాడున్నాడు. అతను ఇప్పుడే బయటకొచ్చాడు. అందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ నాకు ఇష్టమైన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు మేడం.